మన ఛానల్లో ఇప్పటివరకు హారర్ ఇంకా దయ్యాల గురించి అసలు సబ్జెక్టే రాలేదు. మనం ఈ వీడియోలో దయ్యాలు కట్టిన ఒక ఆలయం గురించి చూద్దాం. బొమ్మవార అనే గ్రామం బెంగళూరులో ఉంది. అక్కడ ఒక ఆలయం ఉంది. దాన్ని కట్టింది ఎవరో కాదు, దయ్యాలు. అవును, మనం రెగ్యులర్గా చూసే టెంపుల్స్ పైన దేవతామూర్తుల విగ్రహాలు లేకపోతే ఏదైనా శిల్పాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న సుందరేశ్వర శివ ఆలయంలో దయ్యాల శిల్పాలు, రాక్షస శిల్పాలు ఉంటాయి. ఇప్పటి వరకు మనం దేవతలు, రాజులు, మనుషులు కడుతున్న ఆలయాలే చూసాం. దయ్యాలు కట్టిన ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. దానిలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. 600 సంవత్సరాల క్రితం బొమ్మవార అనే గ్రామంలో దయ్యాలు ఉండేవి అంట. దయ్యాలు ఆ ఊరి ప్రజల్ని చాలా భయాందోళనకి గురి చేస్తూ ఉండేవి. ఇది గమనించిన గ్రామంలో ఉండే బుచ్చయ్య అనే వ్యక్తి దయ్యాల బెడదను ఊరి నుంచి తొలగించాలి అని అనుకున్నాడు. ఇందుకోసం మంత్రతంత్ర విద్యలు నేర్చుకున్నాడు. అప్పుడే అతను పరమశివ భక్తుడైన బుచ్చయ్య ఆ ఊరిలో శివాలయం నిర్మించాడు. ఇది నచ్చని దయ్యాలు ఆలయాన్ని కూల్చివేశాయి. ఆలయాన్ని ధ్వంసం చేయడంతో బుచ్చయ్యకి ఎనలేని కోపం వచ్చింది. సో బుచ్చయ్య వెంటనే తనకొచ్చిన మంత్ర తంత్ర విద్యలతో దయ్యాలని బంధించాడు. ఇక దయ్యాన్ని బంధించడంతో బుచ్చయ్యతోని ఆ దయ్యాలు తమని విడుదల చెయ్యాలని దయ్యాలు వేడుకున్నాయి. దానికి బుచ్చయ్య 2 షరతులు పెట్టాడు. 1వ షరతు వచ్చేసి ధ్వంసం చేసిన గుడిని మళ్ళీ కట్టాలి. 2వ షరతు వచ్చి ఊరు నుంచి దయ్యాలు వెళ్ళిపోవాలి. షరతులని ఒప్పుకున్న దయ్యాలు రాత్రికి రాత్రే ఆలయాన్ని నిర్మించేశాయి. నిర్మాణం పూర్తయిన వెంటనే ఊరి నుంచి దయ్యాలు వెళ్ళిపోయాయి. అందుకే ఈ ఆలయంలో దయ్యాల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ దయ్యాలు ఆలయాన్ని కట్టినప్పుడు ఏ విగ్రహం లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత గుడి చుట్టుప్రక్కల తవ్వకాలు చేస్తే ఒక శివలింగం బయటపడింది. ఆ శివలింగం మొదట బుచ్చయ్య కట్టిన గుడిలోని శివలింగం అని స్థానికులు చెప్తారు. ఇప్పటికీ చీకటి సమయాల్లో గుడి చుట్టుప్రక్కన భయం కలిగించే వాతావరణం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడున్న శివలింగం 8 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇది చాలా సుందరంగా ఉంటుందని సుందరేశ్వర స్వామి అని అంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.